దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. లేత పచ్చలు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నిర్గమకాండము 25వ అధ్యాయము 7వ వచనము. మొదటిగా అహరోను తెల్లని నిలువుటంగిని ధరించెను, దాని మీద నీలి అంగి. మూడవదిగా ఏఫోదును ధరించుకొనెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్న నారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. నిర్గమకాండము 28 అధ్యాయము 6వ వచనం. ఏఫోదు భుజముల మీద 2 లేత పచ్చలు లేక ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఉంచబడి ఉండెను. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు ఈ రత్నముల మీద యెహోవా సన్నిధిని చెక్కబడి ఉండెను. అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును అని నిర్గమకాండము 28:12లో చూస్తున్నాం. ఇది మన ప్రభువు మనలను ఆయన భుజముల మీద భరించుచున్నాడని తెలుపును. యేసుక్రీస్తు ప్రభువునే నీ భారములను మోయనిమ్ము, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. నీవు ఈ పాఠమును నేర్చుకొని ప్రభువు మీద నీ భారములన్నీ వేయుటకు నేర్చుకున్న ఎడల ఆయన పూర్ణ శాంతిని సమాధానమును అనుభవించదు. ఏఫోదు మీద న్యాయ విధాన పథకము ఉండెను. ఇది బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతో చేసిన చిత్రకారుని పని. ఈ పథకము మీద 12 రత్నములుండెను. వీటి మీద కూడా ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లుండెను. నిర్గమకాండము 28వ అధ్యాయము 21వ వచనం. ఈ 12 రత్నములు ప్రధాన యాజకుని రొమ్మునకు అంటి ఉన్నట్లుండెను. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవుని హృదయమునకు హత్తుకొని ఉండవలనని ఈ రత్నముల ద్వారా నేర్చుకొనుచున్నాం.